ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న తొర్రూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ భారతదేశంలో కనీసం మైకు పట్టుకునే అర్హత లేని వ్యక్తి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు మా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రివర్యులు, రాజకీయంగా 40 సంవత్సరాల అనుభవంతో మరియు 6 సార్లు ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా గెలిచి ఈ యొక్క నియోజకవర్గమే కాక ఈ జిల్లాలోనే ఒక మంచి పేరు, గొప్ప పేరు కలిగిన దయాకర్రావు గారి పైన ఆమె చేసిన అవాకులు చవాకులు అంతా ఇంత కాదు. ఓ ఝాన్సీ రెడ్డి గారు, మా దయాకర్రావు గారి కాలి కోటికి కూడా మీరు సరిపోరు. మీకేదో అమెరికాలో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండొచ్చు, అమెరికాలో కంపెనీ ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ మా దయాకర్రావు గారు జనాల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయే దేవుడు. ఏదో అనివార్య కారణాల వల్ల మీరు ఏడ్చి మీరు ఒక ఈ నియోజకవర్గ ప్రజలను ఏదో మభ్యపెట్టి ఏదో గెలిచిందని చెప్పి విర్రవీకి మాట్లాడితే ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి, నువ్వేంటిది, నీ చరిత్ర ఏంటిది, అమెరికాలో నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటిది, ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంటిది, అమెరికాలో చేసిన అరాచకాలను, నీ యొక్క కుటుంబ అరాచకాలను బయట పెడితే నువ్వు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టావు, ఈ భారతదేశంలో కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు ఏదో ఆడ మనిషి కానీ మేము గౌరవిస్తూ 15-16 ఏళ్ళు మా దయాకర్రావు గారు సార్ ఆమె మితిమీరి మాట్లాడుతున్నది, ఓవర్గా మాట్లాడుతున్నది, నీకు అనరాని మాటలు అంటుంది, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము విజృంభిస్తాం, ఆమెను పాలకుర్తి పొలమల నుంచి భారతదేశం నుంచి పరిణామాలుగా వదిలిపెట్టమని అంటే గాంధీనాయక్ గారు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఆగండి ఆగండి, వాళ్ళ ఆడలు చూద్దామని మా గౌరవ దయాకర్రావు గారు, దయాగుణం కలిగిన దయాకర్రావు గారు అంటే ఊరుకున్నాం తప్ప నీ యొక్క మాటలు నీకు టార్గెట్ బీఆర్ఎస్ దయాకర్రావు కావచ్చు, కానీ మాకు మా టార్గెట్ నిన్ను త్వరలో అమెరికాకు పంపడమే మా టార్గెట్. ఎందుకంటే ఇవాళ నీ కుటుంబంలో ఉన్న ఏదైతే అనేక ఇబ్బందులను భరించలేక మా దయాకర్రావు లాంటి వ్యక్తుల మీద నీ యొక్క అక్కసను వెళ్ళగలుగుతానంటే ఖబర్దార్ బిడ్డ. ఎందుకంటే ఆడ అమ్మాయి నువ్వు ఆడ దానిగానే మాట్లాడాలి, కానీ మితిమీరి మసి చేస్తా పాలకుర్తిలో ఉండలేకుండా ఏదో పర్వతగిరికి తోతా నీ తాత తరం కాదు, నీ చేచమ్మ తరం కాదు, రాబోయే ఎన్నికల్లో నీ సత్తా ఏంటో చూపించు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను నీ యొక్క కోడలి పరిపాలనను ఈసరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే అనేక హామీలు ఇచ్చిన గుంపు మేస్త్రి మీ ముఖ్యమంత్రి తులం బంగారం అది, రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయి అది, రైతు బంధు అది, ఆడవాళ్ళకు 2500 ఇస్తానా, ఏదైతే ఆడవాళ్ళకు మహిళా సాధికారత అది, నీ పార్టీ పథకాలు చెప్పి చేయక ఇలా ప్రజలు పాతాళాన్ని ఎందుకు అడిగి ఉన్నారు. ఝాన్సీ రెడ్డి, నువ్వు మాటలు కోటలు దాటుతున్నావు, పాలకుర్తి పౌరుషాన్ని మేము కనుక ప్రదర్శిస్తే నువ్వు రేపదాటలేవు. ఇప్పటికైనా ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకొని ముక్కు విధాలు రాసి మా యొక్క పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా దయాకర్రావు గారికి క్షమాపణ చెప్పే బయటికి రావాలి. లేకపోతే మేము విజృంభిస్తే న్యాయపరంగా నీ మీద ఏదైతే మేము కేసులు కానీ ఏదైనా చేయగలిగితే నువ్వు త్వరలో అమెరికా పోయేదాన్ని అవాకులు చవాకు పెంచకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు నీ అభ్యర్థులను గెలిపించుకో. కోడల మాట నీ మాట కోడలే కదా, నిన్న నీ కుటుంబంలోనే నీ యొక్క అహంకారం బుద్ధిని ప్రజల దృష్టిలో కనుక నీ బుద్ధి తగ్గాలి అని నీ కుటుంబ సభ్యులు నీకు ఏదైతే ఎదురు తిరిగినారు. కానీ మాకు అవసరం లేదు, నీకు చేతనైతే దమ్ముంటే అమెరికాకు ఎంతో మందిని పంపిస్తామని మా తెలంగాణ పాలకుర్తి ప్రజలను అమాయకులను చేసి నీ కొడుకుల బిడ్డలకు నాకు కంపెనీలు ఉన్నాయి, అక్కడ
నౌకరీ వీసాలు